ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. గత సర్కార్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పార్టీ ఓడాక సడన్గా ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? మాజీ డిప్యూటీ సీఎం చూపు కమలం వైపు వెళ్తుందా? కాషాయ కండువా కప్పుకునేందుకు ఆ మాజీ మంత్రి ఆరాటపడుతున్నారా? ఉగాది తర్వాత ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా? అసలు ఆ మాజీ మంత్రి ఎవరు? ఫ్యాన్ పార్టీకి ఎందుకు దూరం కావాలని భావిస్తున్నారు? ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తుకు దారేది? లెట్స్ వాచ్. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రజాపక్షంగా గానీ పార్టీ పరంగా గానీ ఆయన గొంతు వినిపించకపోవడంతో కొట్టు ఆలకపాన్ పెక్కినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత టీడీపీలో, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన కొట్టు సత్యనారాయణ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఇక టీడీపీలోకి వెళ్లాలనుకున్న కొట్టు సత్యనారాయణను అంత తేలిగ్గా పార్టీలోకి చేర్చుకోరని, పసుపు కండువా కప్పే అవకాశమే ఉండదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొట్టు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. అలక మీదున్న కొట్టు సత్యనారాయణ యాక్టివ్ అవుతారా లేక తన దారి తాను చూసుకుంటారా అనేది క్యాడర్ను వెంటాడుతున్న ప్రశ్న. మాజీ మంత్రి కొట్టు వ్యవహార శైలి కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కొట్టు సత్యనారాయణ రాజకీయ అడుగులు ఎట్టుపడబోతున్నాయనే విషయంపై వైసీపీ అధినాయకత్వం ఓ కన్నేసి ఉంచింది. 2024 ఎన్నికల తర్వాత చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు నేతలు పొలిటికల్ గా సైలెంట్ అయితే, ఇంకొందరు అధికార కూటమి పార్టీల గూటికి చేరుకుంటున్నారు. అసలే తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలంతా కూటమి తీరుకు నిరసనగా గళం వినిపిస్తూ వస్తున్నారు. అయితే జగన్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ మాత్రం చాలా రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం లేకపోలేదని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎన్నికల తర్వాత కొట్టును తాడేపల్లిగూడెం సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరొకరికి జగన్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కొట్టు కొంతకాలంగా పార్టీ అధినేత తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ దినోత్సవ వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించారు. అయితే మాజీ డిప్యూటీ సీఎం మాత్రం ఈ వేడుకల్ని లైట్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. కొట్టు సత్యనారాయణ రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగాను పనిచేశారు. కొట్టు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా వరించింది. అయితే గత ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామాలు ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదట. తనను నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తప్పించినప్పటి నుంచి రాజకీయంగా తనకు సరైన ప్లాట్ఫామ్ కోసం కొట్టు ప్రయత్నాలు మొదలుపెట్టారట. అందులో భాగంగా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని పొలిటికల్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి సత్యనారాయణ జనసేన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కొట్టు పవన్ పార్టీలో చేరే విషయంలో క్లారిటీ రాలేదట. దీంతో తాజాగా కొట్టు సత్యనారాయణ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న చర్చ జోరుగానే జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో కొట్టు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పనిచేసిన ఆయన ఇక ఆ పార్టీ నుంచి అంతకంటే ఎక్కువ పదవులు ఆశించడం కూడా వృధా అనే ఆలోచనతోనే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ లాంటి జాతీయ పార్టీలో చేరితే భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మంచి పదవులు పొందే ఛాన్స్ ఉంటుంది అని ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారట మాజీ దేవాదాయ శాఖ మంత్రి. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా మాధవ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాధవ్ తో కొట్టు సత్యనారాయణ ఇప్పటికే చర్చలు జరిపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం చక్కర్లు కొడుతోంది. అని కుదిరితే ఆయన ఉగాది తర్వాత తన అనుచర గణంతో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారట. అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రి మాత్రం కొట్టు పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి కీలక పదవులు కట్టబెట్టిన నేతలు అధికారం పోగానే పక్క
కతారాలు చూడటం రివాజుగా మారింది. గతంలో ఇదే జిల్లాకు చెందిన ఆళ్ల నాని జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఆళ్ల నానికి ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి సైతం ఇచ్చారు జగన్. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు కొట్టు కూడా నాని బాటలోనే పయనిస్తూ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.